సరే అలాగే ఇంకొకటి నెక్స్ట్ ఉన్నారా రాజేష్ రాజేష్ ఉన్నాండి. రాజేష్ ఏంటి మొత్తానికి ఇప్పుడు మరి పిన్నెల్లే ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఫామ్ హౌస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఒక కారు ఎనికిడి వెళ్తూ ఉంటుంది, ఆ కారు అంటున్నారు, ఆ కారు ఎక్కడో దొరికింది అంటున్నారు, ఆ కారులో ఫోన్లు ఉన్నాయి అంటున్నారు, ఇంకో పీలినెప్పి ఎవరో శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు, ఇంకెవరెవరో దొరికారు అంటున్నారు. సరే వీళ్ళందరూ కాదు కానీ ప్రస్తుతం అయితే ఆయనకి పూర్తిగా అధికార యంత్రాంగం సహకరించి ఆ రోజు ఆయన గృహ నిర్బంధంలో ఉంటే, ఆయన ఈ గృహ నిర్బంధంలో పోలీసులందరూ బయట కాపలా ఉంటే ఆయన గోడ దూకి బయట నుంచి వచ్చేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాం, మేము వ్యక్తిగత పనుల మీద వచ్చామని చెప్పేశారు. సరే ఇక్కడి నుంచి ఈ విజువల్ వచ్చిన కాడి నుంచి కొంచెం హై టెన్షన్ ఏర్పడినట్లుంది. మరి విదేశాలకు వెళ్ళిపోయాడు అంటున్నారు, వెళ్ళలేదు అంటున్నారు, వాళ్ళ మనుషులైతే దొరికారు, ఆయన అయితే ఇంకా ఆయన కోసం సెర్చింగ్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీని మీద ఏం జరుగుతుంది? పల్నాడు ప్రాంతంలో ఏం చర్చ జరుగుతుంది? ఏంటి ప్రజలేమనుకుంటున్నారు? అదే సార్ మీరు చెప్పినట్లు పోలీసులు అధికారులు భయపడ్డారు. అందుకే ఈ వీడియోలు విజువల్స్ ఇప్పటి వరకు బయటికి రాలేదని ఒక వర్షన్ ఉంటే, వీళ్ళతో పాటు రాష్ట్ర కూడా భయపడ్డారనే వర్షన్ జనంలో వస్తుంది సార్. వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా విజువల్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ విజువల్స్ను బయట పెట్టలేదు అంటే ఖచ్చితంగా ఈ వీళ్ళ ప్రమేయం కూడా ఉందా? వాళ్ళ ఎందుకు పెట్టలేదు? తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మీద ఒక వ్యక్తిని చంపదెబ్బ కొట్టినప్పుడు అతను తిరిగి కొడితే అది అంతా జస్ట్ హాఫ్ అన్ అవర్ వ్యవధిలోనే బయటకు వచ్చింది. అది ఫోన్లో తీసింది కాదు, అది కూడా వెబ్కాస్టింగ్ ద్వారా వచ్చింది. అలాంటిది ఇది రావడానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టింది? 13వ తారీఖు పోలింగ్ అయితే 21వ తారీఖు నైట్ వరకు కూడా ఎందుకు పట్టింది? ఖచ్చితంగా ఇంకా పోలీసులు వన్ సైడ్గా చేస్తున్నారు, సహకరిస్తున్నారు. పిన్నెల్లి వెళ్ళటానికి కూడా ప్రధానమైన రీజన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది పిన్నెల్లి అనుచరులే అనేది వర్షం వినపడుతుంది సార్. పిన్నెల్లి ఇప్పటికే విదేశాలకైతే వెళ్ళిపోయాడు. కాకపోతే మీరు చెప్పినట్లు ఆయన ఫోన్లు, ఆయన సంబంధించిన వెహికల్స్ హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే చెన్నై చుట్టుపక్కల కొన్నిటిని అలా తిప్పుతూ సిగ్నల్స్ వాళ్ళని రాంగ్ గైడెన్స్ ఇచ్చే విధంగా, డిపార్ట్మెంట్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చే విధంగా ఆ ఫోన్లు ఆ టవర్లో ట్రేస్ అయ్యే విధంగా అక్కడక్కడ తిప్పుతున్నారు. వాటి చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. కానీ ఇప్పటికే పిన్నెల్లి వెళ్ళిపోయారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఒక పాస్పోర్ట్ అవసరం లేని దేశానికి పిన్నెల్లి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరొక దేశానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు అని కూడా చెప్తున్నారు. ముఖేష్ కుమార్ మీనా ఈరోజు మాట్లాడుతూ పిన్నెల్లి చేసింది చాలా పెద్ద తప్పు, ఇది చేతగాని చర్యగా చెబుతూ కూడా 7 సంవత్సరాలు దీనికి శిక్ష ఉంటుంది అని కూడా చెప్పారు. ఇక మరొక స్టెప్ ముందుకు వేసి ఖచ్చితంగా ఇందులో డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉందని వార్తలు కూడా వినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక చోట ఇలాంటి ఘటన జరిగితే సాక్షాత్తు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఇలా చేస్తే మిగతా వాళ్ళకి ఇది కొంతమంది క్రైమ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సీరియస్ యాక్షన్ ఉంటుంది, డిస్క్వాలిఫై వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని ఒక వార్తలు అయితే పెద్ద ఎత్తున వినపడుతున్నాయి సార్. మొత్తానికి మాచర్ల నియోజకవర్గ ఓటర్లు అయితే ప్రత్యేకంగా పిన్నెల్లికి కాపు కాసినటువంటి కొంత వర్గం అయితే ఇప్పుడు తల్ల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పిన్నెల్లి మాతో ఉన్నాడు, ఆయన కోసం ఏదైనా చేద్దాం, ఎంతైనా చేద్దామని మేము అనుకొని వెళ్ళి ఆయన చెప్పిన వాళ్ళందరి మీద అటాక్ చేసాం, ఆయన కొట్టమన్న వాళ్ళందరినీ కొట్టాం. ఈరోజు ఆయన పారిపోయి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంటి, మా మీద పెట్టే కేసుల సంగతి ఏంటి అని కూడా వారైతే తల్ల పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సార్. అంటే ఇప్పుడు ఎవరైతే ఆయన కోసం పనిచేసి ఆయన చెప్పినటువంటి వాళ్ళ మీద దాడి చేసి అరాచకాలు సృష్టించినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళందరూ మీద కేసులు నమోదైనట్లున్నాయి. అట్లాగే రేపు కొంత మరింత ఆందోళన జరిగే పరిస్థితులు ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటి, మరి ఏం చేయాలి వాళ్ళు? సార్ వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు నాయకుడు, గొప్ప నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు పొందిన నాయకుడు, కాబట్టి మాకు అండగా ఉంటాడు అనుకొని ఆయన ఏం చెప్తే అది. ఒక పథక రచన కూడా పిన్నెల్లి మాచర్లోని పిన్నెల్లి నివాసం పక్కన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లోనే 500-600 మంది ఉండటం. ఆ రాడ్స్ కూడా మీరు పరిశీలించినట్లయితే కరెక్ట్గా సైజు వారీ కటింగ్ సార్. అది పెద్ద పెద్ద రాడ్లు తెచ్చి సైజు వారీ కట్ చేసి కరెక్ట్గా ఎదుటి మనిషిని అటాక్ చేయాలంటే ఎంత సైజు అవసరమో దాదాపు అది 2.5 అడుగులు, 2 అడుగుల నుంచి 2.5 వరకు ఉంటుంది. అంత అడుగుల కటింగ్ చేసి ఒక సైజు కటింగ్లు చేసిన రాడ్లు కర్రలతో ఆ రోజు వాళ్ళు వెళ్ళారు. ఇక పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి 500 మంది కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే వాళ్ళు వెళ్ళిపోయారు.
మొహాలకు మాస్కులు ఉన్నవాళ్ళు కొంత ట్రేస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ లోకల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా కొంత వైసీపీ అంటే కొంత హార్ట్ఫుల్గా తీసుకున్నటువంటి వ్యక్తులు, ఏ పార్టీకైనా కొంత క్యాడర్, లోకల్ క్యాడర్ అనేది బలంగా ఉంటారు, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి రైతు వారి పని చేసుకునే వాళ్ళు కూడా పిన్నెల్లి మాటలు నమ్మి ఆ కర్రలు, కత్తులు, రాడ్లు తిరిగి రోడ్లెక్కి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పిన్నెల్లి ఏమో పారిపోయాడు అంటున్నారు. మా పరిస్థితి ఏంటి, ఆయన నమ్ముకొని మేమేదో రోడ్లు ఎక్కాం, ఈరోజు మా మీద కేసులు పడితే మా పరిస్థితి ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా కుటుంబ భవిష్యత్తు ఏందని ఒక డైలమాలో అయితే వీరంతా ఉన్న పరిస్థితి ఉంది సార్. ఓకే.